చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు. వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈరోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పైగా 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా, ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా, లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్ధిగా ఉన్నారనేది ఈ 5 రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. 30వ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి 28వ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు, ప్రజల్ని కాపాడాలన్న చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుటి వరకు 4-5 రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు, వయసు అయిపోయింది. డిప్యూటీ సీఎం గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు 5 రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు. ఇక ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి, విజయవాడ అలల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హోంమంత్రి గారు తెలిసిన సంగతే. ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈరోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు, అయినా వీళ్ళకి పట్టింపు లేదు. ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి, కనీసం ముందస్తు రివ్యూలు లేదు. కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసో రెంట్కి తీసుకొని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు. ఇక ఎప్పుడు వరదలు వచ్చినా, భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ. అనగాన సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు. కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మరి ఆ ప్రజలకి పాలు, తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి. ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా. గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా ఇమీడియట్ గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి. జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈ రోజు ప్రజలకు ఎవరు ఏం అందించలేకపోతున్నారని తెలుసుకోండి. అండ్ ఈరోజు జగనన్న విజన్ ఉన్న నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు. ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా 1,50,000 పైగా కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉండేది. ఈరోజు ఆ ప్రాంతమంతా సేఫ్ గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి. కొన్ని ఇక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ ఎవరిని వదిలిపెట్టను, చాలా ఫర్మ్గా ఉంటాం. గుడ్ల వల్లేర్లు ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు? 300 వీడియోలు ఉన్నాయా? ఇవన్నీ తీశారా? అన్ని యూనివర్సిటీలో తీస్తున్నారా? ఎవరు చెప్పాడు మీకు? అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు? ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు. ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడిగా, ఒక ఎల్డర్లుగా నా బాధ్యత ఏంటి? ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే
కఠినంగా శిక్షించి, జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపవలసిన మేము 300 వీడియోలు తీసేశారని చెప్పి ఆ 300 వీడియోలు ఉన్నాయని దేశం అంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ కూడా పెట్టిస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు. ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే ఉన్నారు మనం చూసాం. కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేనిది ఇక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితికి వస్తున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను, పోలీస్ ఆఫీసర్లు వేశాను, నిగ్గుదేలుస్తాం. అది నిగ్గుదేల్చడమే కాదు, ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు చేంజ్ చేయాలని చేస్తాం. ఈ ప్రాంతం పట్లే కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం అందుకే చెప్పాను, ఇక్కడ ఒక భూతం ఉంది, ఈ భూతం ఉన్నంత వరకు అందరూ భయపడతారు రావడానికని. అలాంటి భూతమే అతను, ఆ పార్టీ. ఇది మంచిది కాదు. నీ రాజకీయం కోసం 24 గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి? ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి, ప్రజల్ని ఎంపవర్ చేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు, అమరావతి రాకపోయినా పర్వాలేదు, ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు, ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ వైలేషన్ ఒకళ్ళు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా కొంచెం ఇంక్రిమెంటల్గా చేసుకుంటూ వచ్చి అది చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి ఇది వైసీపీ ప్రభుత్వం మాటలు కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎంతో కొంత ఒక ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పోక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సిందిపై ఆయన విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంటి బయట దందా చేసావు, కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ బయట చేసావు అనుకుంటే సరే చేసావు, సరే నీ బుద్ధి అలాంటిది. నియోజకవర్గ ప్రజలనైనా ఏమన్నా వదిలిపెట్టావా? నీ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టుకొని
వాళ్ళ నియోజకవర్గం మొత్తం వాళ్ళకి అప్పచెప్పి నియోజకవర్గ ప్రజల్ని, నగరీ నియోజకవర్గ ప్రజల్ని ఎంత నాశనం చేశావో అక్కడ ప్రజల్ని అడిగితే చెప్తా ఉంటారు. ఏ కాంట్రాక్ట్, క్వారీల దగ్గర నుంచి ఏ కాంట్రాక్టర్లు అయినా సరే మీకు కప్పం కట్టాల్సిందే. ఆ కప్పం కట్టలేక ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయిన విషయం నీకు గుర్తులేదా రోజా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నీకు డబ్బులు ఇవ్వలేక, లంచాలు ఇవ్వలేక, కాంట్రాక్ట్ పనులు చెయ్యలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు వడమాలపేట అంజేరమ్మ కనుమ దగ్గర డీకేటీ ల్యాండ్స్, పేద ప్రజల యొక్క భూముల్ని ఎన్ని ఎకరాలు కొట్టేశావో ప్రజలందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా అనధికారికంగా టోల్ గేట్లు కూడా నడిపి నగరి నియోజకవర్గ ప్రజలు నడ్డి విరిచేసిన హీన చరిత్ర మీది. ఇవన్నీ చేయటమే కాకుండా మున్సిపల్ చైర్మన్గా ఒక మహిళను చేస్తానని చెప్పి ఆమె దగ్గర డబ్బులు వసూలు చేసి, లక్షల్లో డబ్బులు వసూలు చేసి మానసికంగా ఆవేదన చెందే విధంగా మానసికంగా ఆ అమ్మాయిని అన్ని రకాలుగా ఇబ్బందిన పాపం మీకు ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నా. ఇన్ని రకంగా రాజకీయ నాయకుల్ని, మీ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల్ని కూడా వదిలిపెట్టకుండా ఈ రకంగా చేసిన నువ్వు ఈరోజు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అక్రమంగా తండ్రిని జైల్లో పెడితే అన్నీ భరించారు, సహించారు. అన్నీ ఒంటి చేత్తో ట్యాకిల్ చేసుకొని ఈరోజు ఈ పార్టీ 164 సీట్లు గెలవటంలో 95% కృషి నారా లోకేష్ గారిది ఉంది ప్రజలతో పాటు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావంటే అది నోరా లేకపోతే తాటి మట్ట అనేది మీరే తేల్చుకోవాలి. సిగ్గులేదు మీకు? కొంచెమైనా సిగ్గుందా మీకు? ఒక నటి, నువ్వు సాటి నటివే. జత్వాని అనే నటిని ఏ రకంగా చేశారో, ఏ రకంగా మానసికంగా అమ్మాయిని ఆవేదన గురి చేశారో, ఏ రకంగా హింసించారో, అధికారులు VTPS గెస్ట్ హౌస్లు తీసుకెళ్ళి ఏ రకంగా ప్రవర్తించారో, తర్వాత జైల్లో పోలీస్ స్టేషన్లో నైట్ టైం అంతా ఇంటరాక్షన్ పేరుతో ఏ రకంగా ఉంచారో, ఆ అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారో, ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ వాంగ్మూలం కూడా ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పి సాటి నటిగా ఒక్క మాట మాట్లాడలేని నువ్వు ప్రాపగాండా వచ్చిద్దని, ఏదో ప్రాపగాండా వచ్చింది అంటే మనం నారా లోకేష్ గారి గురించి మాట్లాడితే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతాము, లేదా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అందరూ నా ఇంకా చూస్తారు అనే దానికి దిగజారిపోయావు అని అంటే నీ మనస్తత్వం ఏ రకంగా ఉందో ఆలోచించు. పనికి మాలిన మాటలు మాట్లాడే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి, లోకేష్ హైదరాబాద్ లో ఉన్నాడా? నువ్వు ఆడుండా వాళ్ళ ఇంట్లో? నువ్వు చూసా లోకేష్ ఆడుండా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా? నీకు తెలుసుమే. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా, ట్రిమ్గా టైట్ గా అసలు ఆ డ్రెస్ వేసుకొని. అసలు ఎవర్రా ఇవి ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టే మీ కార్యకర్తలకు ఏమైతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్ గా చెప్తాడు. ఈ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు, అదే విధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్ లో ఉన్నాడంట. హైదరాబాద్ లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పా నేను,
తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి. ఆమెకు సింగిల్ షాల్వా జరగదు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది? కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్ట్రీ, వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చావు, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు. తొందరలో అన్ని తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్ని తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాడిని విమర్శించబాకు. తప్పులే. నిన్నెవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవరు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, రెండో ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తా ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాదేరు. అయినా కూడా బుద్ధి రాదు మేనిక. ఏమైంది మేమిక? మీరు మారరా? మీ మంత్రులు ఏమయ్యారే? మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగొచ్చుగా? మీ రజనీ ఏమైంది? పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా. మీ బొత్స బాబాయ్ ఏమయ్యాడు? ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్స బాబాయ్ గడి స్కామ్. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టుకు పోతున్నది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి. దాంట్లో స్కామ్ లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి. రండి, మీరు అపోజిషన్ లో ఉంటే దూరంగా ఉండకూడదు. కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు, మాకు తెలుసు.